తెలంగాణలో అవినీతి అధికారుల ఆట కట్టిస్తోంది ఏసీబీ. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించుకుంటున్న అధికారులను వెంటాడి పట్టుకుంటోంది. చట్ట విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటే గుణపాఠం తప్పదని ఏసీబీ గట్టి వార్నింగ్ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. లంచం తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. మెదక్ జిల్లాలో అవినీతి ఖాక్ ఏసీబీ వలలో చిక్కింది. టెక్మాల్ ఎస్ఐగా గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ ఓ కేసు విషయంలో బాధితుల నుండి 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. గొల్లగూడెంకు చెందిన లింగం అనే వ్యక్తి కర్ణాటక నుండి హార్వెస్టర్ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో హసన్ మహమ్మద్ పల్లి తండాకు చెందిన పాండు, పరశురామ్ అనే 2 వ్యక్తులు హార్వెస్టర్లోని సామాగ్రిని చోరీ చేశారు. దీంతో బాధితుడు లింగం ఎస్ఐకి కంప్లైంట్ చేశాడు. దొంగతనం చేసిన పాండు, పరశురాములను విచారించిన ఎస్ఐ ఈ వ్యవహారంపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు లంచం అడిగాడు. దీంతో ఏసీబీకి విషయం తెలిసింది. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో ఎస్ఐ అధికారులను చూసి పంట పొలాల్లో పరుగులు పెట్టాడు. ఎస్ఐ రాజేష్ ను వెంబడించి పట్టుకున్న అధికారులు స్టేషన్ కు తరలించారు. అవినీతి ఎస్ఐ పీడ విరగడైందని టెక్మాల్ ప్రజలు స్టేషన్ వద్దకు చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల విద్యుత్ శాఖ ఏఈ నర్వా హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతు నుంచి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో 50,000 డిమాండ్ చేశాడు. అయితే రైతు 40,000 ఇచ్చుకోగలనని చెప్పడంతో అంగీకరించాడు ఏఈ. ముందుగా 20,000 ఇస్తానని, ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లేటప్పుడు మరో 20,000 ఇస్తానని రైతు ఒప్పుకున్నాడు. తర్వాత ఆ రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది, ముందుగా ఇస్తానని చెప్పిన 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏఈ నర్వా హర్షవర్ధన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. అవినీతి అధికారిని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే సంవత్సరం క్రితమే ఇదే డివిజన్ లో ఒక ఎస్సీ, డిఈ, ఏఈ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయినా కూడా లంచాలకు అలవాటు పడ్డ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఇక సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ కిరణ్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఎంఆర్ఓ కార్యాలయంలో భూముల సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న కల్వ కిరణ్ ఓ భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి ₹1,00,000 డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే సర్వే చేస్తానంటూ పట్టుబట్టాడు. బాధితులు ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్లాన్ ప్రకారం ₹1,00,000 నగదును తీసుకుని బాధితుడు సర్వేయర్ కిరణ్ కు అందిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో లంచాల పేరిట పేద ప్రజలను పట్టి పీడిస్తున్న అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు.